ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 27, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఆయన సన్నిధి ఎప్పుడు మన తోడుగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా మన వెన్నంటే ఉండి మనకు సమాధానము కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానము మోషే గారికి అహరోనుతో అలాగే అతని కుమారులతో చెప్పమని దేవుడు ఆజ్ఞాపించిన మాట. ఎవరిని గూర్చి చెప్పారు అంటే, ఇజ్రాయేలీయులకు ఇలాగ మీరెళ్ళి ఆశీర్వదించండి, మీరు ఈ మాట చెప్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము నమ్ముచున్న దేవుడు గొప్పవాడు. ఇజ్రాయేల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన దీవించిన ప్రతిదీ కూడా అభివృద్ధి చెందింది. ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా ఆయన చెంత వెళ్ళి ఆయన సన్నిధి కాంతి మన మీద ఉండునట్లు మనం ప్రభువుని వేడుకుందాము, ప్రభువుని అడుగుదాము. ఎవరైతే తన యాజకుల చేత మనకు ఎలా అయితే మోషే గారి చేత, తన ప్రవక్త అయిన మోషే గారి చేత మాట్లాడించిన మాటలు, పలికించిన మాటలు, అలాగే మన సేవకుల చేత కూడా మన పట్ల పలికించగల సమర్థుడు ఆయన. కనుక మనము దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనకు సమాధానము కలిగజేస్తానని, ఆయన సన్నిధి కాంతి మన పట్ల ఎప్పుడూ కూడా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.